హాయ్ అండి, అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్కి స్వాగతం. సో ఈరోజు నేను ఏ రీడింగ్ చేయబోతున్నానో చెప్పే ముందు మన ఛానల్లో ఏంటంటే అప్పుడప్పుడు చూస్తుంటాను, ఫ్రీక్వెంట్గా అయితే కాదులేండి, బట్ నెగిటివ్ కామెంట్స్ అయితే పెడుతున్నారు. అది ఇంతకు ముందు కూడా నేను చెప్పానండి, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. అదేంటంటే ఒక జనరల్ రీడింగ్ చూసినప్పుడు మీకేంటంటే రెజోనేట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు అండి. సో మీకు రెజోనేట్ అయితే మీరు ఏంటంటే దాన్ని తీసుకొని దాని ప్రకారం మీరు నెక్స్ట్ ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది ఆలోచించుకోవచ్చు. ఒకవేళ మీకు రెజోనేట్ అవ్వకపోయినా, మీకు సాటిస్ఫై అయ్యే రీడింగ్ నేను చెప్పలేకపోయినా సరే, దానికి మీరు అప్సెట్ అయ్యి నెగిటివ్ కామెంట్స్ పెట్టడం వల్ల నష్టపోయే వాళ్ళు కూడా ఎవరూ లేరు. ఇలాంటి కామెంట్స్ పెట్టడం వల్ల మీరేంటనేదే తెలుస్తుంది, కానీ మీకు ఎంత నెగిటివిటీ ఉంది, మీలో ఎంత హేట్రెడ్ ఉంది అనేది తెలుస్తుంది. కానీ దానివల్ల అయితే ఎవరికి ఎలాంటి ఉపయోగం లేదు. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను అంటే, వీడియోస్ వల్ల చాలా మంది ఏంటంటే పాజిటివ్ గా ఫీల్ అయిన వాళ్ళు ఉన్నారు, హోప్స్ లైఫ్ మీద క్రియేట్ అయ్యి వాళ్ళ లైఫ్ లో ట్రాన్స్ఫార్మేషన్స్ జరిగిన వాళ్ళు ఉన్నారు. అండ్ పర్సనల్ రీడింగ్ లో నేను పర్సనల్ గా మాట్లాడినప్పుడు చాలా మంది నాకు కనెక్ట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. జెన్యున్ గా ఎప్పుడు కూడా నాతో టచ్ లో ఉంటూ అంటే ఫ్రెండ్లీ కనెక్షన్స్ మెయింటైన్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అందరికీ తెలుసు అండి, మీరేంటంటే ఇలాంటి నెగిటివ్ కామెంట్స్ అప్పుడప్పుడు పెట్టడం వల్ల ఏంటంటే అది మీకే ఎఫెక్ట్. ఎందుకంటే నేను ఈ మాట చెప్తున్నాను, మనము ఎవరితో అయినా పాజిటివ్ గా ఉంటూ హ్యాపీగా ఉంటే జనరల్ గా అలాంటి వాళ్ళ నుంచి హై వైబ్రేషన్స్ అనేవి యూనివర్స్ కి వెళ్తాయండి. ఇన్ రిటర్న్ ఆ హై వైబ్రేషన్స్ మనకు తిరిగి వస్తాయి. మన లైఫ్ లో సిచ్యువేషన్స్ కూడా అలానే బెటర్ అవుతాయి. బట్ మీరేంటంటే నెగిటివ్ కామెంట్స్ పెట్టి హేట్రెడ్ స్ప్రెడ్ చేస్తే, ఈ ఛానల్ అనే కాదండి, ఏ ఛానల్లో మీ లాంటి వాళ్ళు కామెంట్స్ పెట్టినా సరే డెఫినెట్ గా మీ నుంచి యూనివర్స్ కు లో వైబ్రేషన్స్ వెళ్తాయి. సో మీ లైఫ్ లో ఆటోమేటిక్ గా మీరు ఏ హేట్రెడ్ అయితే స్ప్రెడ్ చేస్తారో మీకు అదే హేట్రెడ్ తిరిగి వస్తుంది. ఇది మాత్రం గుర్తు పెట్టుకోండి. అండ్ యాజ్ యూజువల్ ఈ రోజు నేను ఏ రీడింగ్ చేయబోతున్నాను అంటే, ఆల్మోస్ట్ సెప్టెంబర్ మంత్ అనేది అయితే వచ్చేసింది అండ్ డేస్ ఆల్రెడీ పాస్ అవుతున్నాయి. సో ఇంకా 2024 ఇయర్లోని 3 మంత్సే ఉన్నట్టుగా, అక్టోబర్, నవంబర్ అండ్ డిసెంబర్. సో ఈ 3 మంత్స్కి సంబంధించి యూనివర్స్ మీకు అసలు ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటుంది, మీ లైఫ్లో ఉన్న సిచ్యువేషన్స్ కోసం అంటే మీతో ఎలాంటి విషయాలు చెప్పాలి అనుకుంటుంది. సో ఇలా అయితే ఒక రీడింగ్ చేద్దాం అనుకుంటున్నానండి, సింపుల్ రీడింగ్. సో ఫస్ట్, మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రస్ రెండూ ఉంటాయి. మీరు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ మీద కానీ క్లిక్ చేస్తే డైరెక్ట్గా నాకు ఇన్స్టాగ్రామ్లోనే మెసేజ్ పెట్టొచ్చు, ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. అండ్ ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్కి బ్లూ ఫెదర్ ఉంది, సెకండ్ కార్డ్ సెట్కి వైట్ ఫెదర్ ఉంది, అండ్ థర్డ్ కార్డ్ సెట్కి పింక్ ఫెదర్ ఉంది. సో మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్లో టైం స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టికులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన ఉన్న టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్గా అక్కడికే స్కిప్ అయిపోతుంది, మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1, ఎవరైతే ఈ బ్లూ ఫెదర్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో చూద్దాం అసలు ఈ సంవత్సరం మిగతా 3 నెలలు అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్. సో ఈ 3 నెలల కోసం యూనివర్స్ మీకేం గైడెన్స్ ఇస్తుంది, మీ లైఫ్ లో అంటే ఎలాంటి సిచ్యువేషన్స్ అనేవి మీరు ఫేస్ చేయొచ్చు. మోస్ట్లీ సిచ్యువేషన్స్ ఫేస్ చేయడం కంటే ఈ 3 మంత్స్ మీరు ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలి, మీరు ఎలా ఉండాలి అనేది ఏం చెప్తుంది అనేది అయితే చూద్దాం. సో ఫస్ట్ ఓకే, సో కార్డ్స్ అన్ని కూడా కనిపిస్తున్నాయని అనుకుంటున్నానండి నేనైతే. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఒక్కటి మాత్రం నిజమండి, మీరేంటంటే ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి, హీల్ అవ్వాల్సిన అవసరం ఉందండి. మీలో చాలా మంది ఏంటంటే హీల్ అవ్వాలంటే ఏం చేయాలి అని చెప్పి అడుగుతుంటారు. సో ప్రత్యేకంగా మీరు హీల్ అవ్వడం కోసం ఏం చేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ మీకు కంఫర్టబుల్ గా అనిపించినట్టుగా మీరు మీ లైఫ్ ని లీడ్ చేస్తే సరిపోతుంది. నిజానికి ఏంటంటే చాలా మంది కొన్నిటికి అటాచ్ అయిపోవడం వల్ల అవి డీటాచ్ అయినప్పుడు ఎమోషనల్ గా బాగా బ్రేక్ డౌన్ అవుతారండి. సో ఆ ఫేజ్ లో వాళ్ళు హీల్ అవ్వాల్సిన అవసరం అనేది ఉంటుంది. సో ఇప్పుడు మీకు దాంతో ఉన్న అటాచ్మెంట్ వల్ల సడన్ గా అది బ్రేక్ అవడం అనేది అన్ఎక్స్పెక్టెడ్.
సో దానివల్ల ఏంటంటే మీరు ఇంకా అది వర్కౌట్ అయితే బాగుంటుంది, లేకపోతే ఇంకా ఎక్కడో కానీ మీలో హోప్స్ అనేవి ఉంటాయి. అది తప్పు కాదు, కానీ రియాలిటీని కూడా యాక్సెప్ట్ చేయాలండి. ఆ సిచ్యువేషన్ లో మీకు ఇంకా ఎంతవరకు పాసిబిలిటీ ఉంది, అసలు ఆ సిచ్యువేషన్ లో మీకు జరిగిందేంటి, జరుగుతుందేంటి, ఇలా ఏంటంటే ఒక క్లారిటీ మెయింటైన్ చేస్తూ ఆ సిచ్యువేషన్ ని మీరు ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తారో అండ్ నెక్స్ట్ మీ వైపు నుంచి మీరు చేయాల్సింది ఏంటి అనేది మీరు చేస్తారో స్లోగా మీలో ఏంటంటే ట్రాన్స్ఫర్మేషన్స్ అనేవి వస్తాయండి. ఫస్ట్ హీలింగ్ కి అన్నిటికంటే ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే సిచ్యువేషన్స్ ని యాక్సెప్ట్ చేయడం. ఒకటి వర్కౌట్ అవ్వలేదు అంటే అక్కడ డిసప్పాయింట్మెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి, అది నేను ఒప్పుకుంటాను కూడా. కాకపోతే మీరు హీల్ అవ్వాలి అనుకున్నప్పుడు అది యాక్సెప్ట్ చేయాలి, ఆ పెయిన్ ని యాక్సెప్ట్ చేయాలి. అక్కడి నుంచే ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుందండి, అక్కడి నుంచే మీరు హీల్ అవడం అనేది జరుగుతుంది. 100% హీలింగ్ అనేది మాత్రం మీ చేతుల్లోనే ఉంటుంది. సో ఈ హీల్ అవ్వడం కోసం ఏంటంటే మీకు నచ్చినట్టుగా మీ లైఫ్ లీడ్ చేయొచ్చు. అంటే మీరు ఎక్కడికైనా బయటకు వెళ్ళాలి అనుకుంటే వెళ్ళొచ్చు, వ్యక్తులతో మింగెల్ అవ్వాలనుకుంటే అవ్వచ్చు, లేకపోతే మీకు ఇంకా కొత్తగా ఏమైనా చేయాలి అనిపిస్తే చేయొచ్చు. ఇలా ఏంటంటే మీ లైఫ్ ని మీరు ఒక బెటర్ వేలో ముందుకు తీసుకువెళ్ళొచ్చండి. సో ఇంకొకటి ఏంటంటే ఈ కార్డు కూడా చూసారు కదా, డెఫినెట్ గా ఏంటంటే మీరైతే మీ లైఫ్ లో అంటే మీరు ఏదైనా ఒక తప్పు చేస్తే ఫర్గివ్ చేయాలండి, మిమ్మల్ని మీరు ఫర్గివ్ చేసుకోవాలి అండ్ ఫర్గివ్ చేయమని అడగాల్సిన అవసరం కూడా ఉంటుంది. అండ్ ఇంకెవరైనా తప్పు చేస్తే ఖచ్చితంగాను వాళ్ళని ఫర్గివ్ చేసే ప్రయత్నం కూడా మీరు చేయాలండి. పీస్ చేసుకోవాల్సిన అవసరం ఉందని అర్థం. ఎందుకంటే మీరు ఎప్పుడైతే మిమ్మల్ని మీరు ఫర్గివ్ చేసుకుంటారో, మీరు ఏదైనా ఒక మిస్టేక్ చేస్తే అది అంటే మిమ్మల్ని పర్సనల్ గా హర్ట్ చేసుంటే, లేదు ఎవరైనా ఒక వ్యక్తిని మీరు హర్ట్ చేసుంటే వాళ్ళని మీరు ఫర్గివ్ చేయమని అడిగినప్పుడైనా, లేకపోతే ఒక వ్యక్తిని మీరు న్యాచురల్ గా ఫర్గివ్ చేసినప్పుడైనా సరే మీలో ఉన్న ఈ పెయిన్ అనేది బయటకు వెళ్తుందండి. అప్పుడు కూడా హీలింగ్ అనేది జరుగుతుంది. గ్రడ్జెస్ హోల్డ్ చేసి లేకపోతే అంటే గిల్ట్ ఫీలింగ్ తో ఏంటంటే మీరు ఎక్కువ కాలం హ్యాపీగా ఉండలేరండి. ఈవెన్ అదేంటంటే మీకు టెంపరీగా సాటిస్ఫాక్షన్ ఇచ్చినా సరే మీలో ఏంటంటే ఒక ట్రామా అనేది క్రియేట్ అవుతుంది. ఖచ్చితంగా ఈ 3 months లోనే ఏంటంటే మీరు పీస్ చేసుకోవడానికి ట్రై చేయాలండి. ఎవరైనా వ్యక్తులతో కానీ డిఫరెన్సెస్ మీకు ఉంటే దానివల్ల కూడా ఏంటంటే మీలో ఉన్న ఆ పెయిన్ కానీ, ఆ సాడ్నెస్ కానీ, లేకపోతే ఆ ఎంప్టీనెస్ కానీ అవన్నీ కూడా బయటకు వెళ్తాయి. ఖచ్చితంగా మీరేంటంటే ఒక బెటర్ వర్షన్ లో ట్రాన్స్ఫార్మ్ అవడం అనేది కూడా జరుగుతుందండి. అండ్ మీకేంటంటే ఆ ఫుల్ పవర్ కూడా యూనివర్స్ ఇస్తుందంట. ఖచ్చితంగా మీరేంటంటే మీ లైఫ్ లో ఈ 3 months లో ఏం చేయాలనుకున్నా, లేకపోతే మీ లైఫ్ ని బెటర్ చేసుకోవడం కోసం మీరేంటంటే ఎలాంటి డెసిషన్స్ తీసుకున్నా సరే సిచ్యువేషన్స్ ని కంట్రోల్ చేసే పవర్ అయితే మీకు ఉంటుందండి. మీరు ఏంటంటే సిచ్యువేషన్స్ ని ఈజీగా హ్యాండిల్ చేయగలరంట. ఒక్కసారి అయితే ఆలోచించండి, ఇలాంటి కార్డు వచ్చిందంటే నిజంగానే మీకు చాలా పవర్ అయితే ఉన్నట్టుగా. ఎందుకో కానీ నాకు ఏమనిపిస్తుంది అంటే మీరు అంటే వ్యక్తుల్ని ఫర్గివ్ చేయమని అడగడానికి కూడా ధైర్యం కావాలి. సో అది కూడా మీకైతే యూనివర్స్ ఇస్తుంది. లేదు ఒక వ్యక్తిని ఫర్గివ్ చేయడం అనేది అన్నిటికంటే కష్టమైనా సరే స్టిల్ ఆ పవర్ కూడా మీకు ఇస్తుందంటే యూనివర్స్. ఖచ్చితంగా ఇదేంటంటే ఒక సిచ్యువేషన్ కి సంబంధించిన కాదండి. మీ లైఫ్ లో మీరు అంటే ఎలాంటి డౌన్ ఫాల్ ని చూస్తున్నా సరే దాన్ని మీరు చేంజ్ చేయగలరు. మీకు ఆ పవర్ అనేది ఉంది, ప్రతి మనిషికి ఉంటుందండి. కాకపోతే ఈ కార్డు పర్టికులర్ గా వచ్చిందంటే మీకు ఇంకా ఎక్కువ ఉంటుంది. సో మీరేంటంటే ఏదైనా చేయగలరు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. థింగ్స్ అయితే వర్కౌట్ అవుతాయండి. ప్లస్ డివైన్ గైడెన్స్ కూడా మీకు ఉంటుంది. యూనివర్స్ కానీ లేకపోతే మీరు ఏ గాడ్ నైతే నమ్ముతారో, ఏ గాడ్ కి అయితే రోజు ప్రేయర్స్ చేస్తారో ఖచ్చితంగా వాళ్ళు ఏంటంటే మీరు చేసే ప్రతి పనిలో కూడా ఉంటారు. మిమ్మల్ని ఏంటంటే గైడ్ చేస్తూనే ఉంటారు. ఒకటి రైట్ అయినా ఒకటి రాంగ్ అయినా సరే వాళ్ళ సపోర్ట్ అయితే మీకు ఎప్పుడూ ఉంటుందండి. ఇలాంటి కార్డు ఒకటి వచ్చిందంటే అది మాత్రం నిజం. సో నేనైతే ఒకటే చెప్తాను, ఎవ్రీడే కూడా ప్రేయర్ చేయండి. మీ ప్రేయర్స్ వల్ల గాడ్ మీ విషెస్ అన్ని కూడా ఫుల్ఫిల్ చేయడానికే ట్రై చేస్తారు. ఖచ్చితంగా మీరు ఏ గాడ్ ని ట్రస్ట్ చేసినా సరే మీకైతే వాళ్ళ నుంచి గైడెన్స్ దొరుకుతుందండి. వాళ్ళు ఏంటంటే ప్రతి దానికి మిమ్మల్ని సపోర్ట్ చేస్తూనే ఉంటారు. ఈవెన్ ఇది ఏంటంటే ఓన్లీ గాడ్ అని చెప్పడానికి లేదు, యూనివర్స్ అవ్వచ్చు, మీ స్పిరిట్ టీమ్ అవ్వచ్చు, లేకపోతే డివైన్ మాస్టర్స్ అవ్వచ్చు, ఎవరైనా కూడా అవ్వచ్చండి. బట్ మీకేంటంటే ఆ సపోర్ట్ దొరుకుతుంది. ప్లస్ ఈ స్టార్ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో ఒక్కటి మాత్రం నిజమండి, మీ లైఫ్ లో మిరాకల్స్ కూడా జరగడానికి అవకాశం ఉంది. 3 months లో మాత్రం మీరు కరెక్ట్ గా కానీ మీ సిచ్యువేషన్స్ మీద వర్క్ చేసినా, మీరు ఒక బెటర్ వేలో హీల్ అవడానికి ట్రై చేసినా సరే డెఫినెట్ గా మీరు ఏంటంటే
మిరాకల్స్ కూడా మీ లైఫ్ లో ఎక్స్పీరియన్స్ చేస్తారు, అందులో అయితే నో డౌట్ అండి. హోప్ఫుల్ గా ఉండండి, యూనివర్స్ ని ట్రస్ట్ చేయండి. అండ్ మీరు ఎవరైనా ఒక గాడ్ ని కానీ బాగా ఇష్టపడితే ఆ గాడ్ ని ట్రస్ట్ చేయండి. డెఫినెట్ గా థింగ్స్ అయితే మీరు అనుకున్న దానికంటే కూడా బెటర్ అవుతాయండి. ఈవెన్ ఈ కార్డ్స్ కూడా చూస్తుంటే నాకు ఏమనిపిస్తుంది అంటే న్యూ బిగినింగ్స్ కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అది ఎలాంటి సిచ్యువేషన్ అయినా కూడా అవ్వచ్చు అండి. కాకపోతే న్యూ బిగినింగ్స్ కి, న్యూ ఆపర్చునిటీస్ కి, మెయిన్ ఏంటంటే కెరియర్ లో ఎవరైనా సరే ఆపర్చునిటీస్ కోసం ట్రై చేస్తున్నా, లేకపోతే మీ లైఫ్ లో ఒక న్యూ పర్సన్ కోసం మీరు ట్రై చేస్తున్నా సరే దానికి కూడా ఛాన్స్ ఉందండి. కాకపోతే మీరు ఏంటంటే కొన్ని థింగ్స్ ని ఇంకా క్లియర్ గా ఎక్స్పీరియన్స్ చేయాలి. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇలాంటి ఒక పీరియడ్ లో ఏంటంటే మీరు ఏదో ఒకటి చెయ్యాలి అనే ఫీలింగ్ మాత్రం పెంచుకుంటారంట. సో ఆ టైంలో ఏంటంటేనండి, మీకు అనుకున్నట్టు వర్కౌట్ అవ్వకపోతే వెంటనే మీ ఆలోచన కూడా మారిపోతుందంట. సో అలా ఏంటంటే ఇమీడియట్ గా ఆలోచనలు మార్చుకోకుండా మీ ఆలోచనలు మాత్రం స్టేబుల్ గా ఉన్నట్టు చూసుకోవాలండి. ఇక్కడ ఈ కార్డ్స్ వచ్చాయంటే అర్థం ఏంటంటే, మీకు ఒక సిచ్యువేషన్ లోని ఒక ఐడియా వచ్చింది, దాన్ని మీరు ఇంప్లిమెంట్ చేయాలి అని అనుకుంటున్నారు. సో అలా ఇంప్లిమెంట్ చేయాలి అనుకున్నప్పుడు ఏంటంటే అది అవ్వలేదు అనుకోండి, వెంటనే గివప్ చేయకూడదండి. మీలో అంటే ఆ డెడికేషన్ అనేది ఉండాలి. మీరు ఎంత డిటర్మైండ్ గా ఫోకస్ తో అది చెయ్యాలి అనుకుంటారో, ఎంత దానికోసం స్టాండ్ తీసుకుంటారో అంత అది వర్కౌట్ అవుతుందండి. మీ మేనిఫెస్టేషన్స్ అనేవి షేప్ తీసుకుంటాయి రియాలిటీలో, అది మాత్రం నిజమండి. డెఫినెట్ గా ఇక్కడ నేనైతే ఒకటే చెప్తాను, ఈ 3 months లో కానీ మీరు ఏదైనా ఒకటి స్ట్రాంగ్ గా చెయ్యాలి అనుకుంటే అది మీ ఫేవర్ లో వర్కౌట్ అవ్వకపోయినా దానికోసం మీరు స్టాండ్ తీసుకోవాలి అంతే. ఎందుకు స్టాండ్ తీసుకోవాలి అంటే ఒకటే రీజన్, మీరు స్టాండ్ తీసుకొని మీరు ఎప్పుడైతే అంటే మీ 100% ఇస్తారో ఖచ్చితంగా మీరు అనుకున్న దానికంటే కూడా అది వర్కౌట్ అవుతుంది. బట్ ఏంటంటే మీరు ఈజీగా డిస్ట్రాక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయండి ఎప్పుడైతే ఈ 2 cards వచ్చాయో. సో దాని అర్థం ఏంటంటే కొన్ని విషయాల్లో మీరు ఏంటంటే ఇమ్మెచ్యూర్ గా థింక్ చేయడం కూడా అవకాశం ఉందండి. సో అందుకే మీరు ఏంటంటే స్టేబుల్ గా ఆలోచించండి, ఎప్పుడూ కూడా ఒకదానికే స్టిక్ అయి ఉండండి. ప్లస్ ఏంటంటే మీ కంఫర్ట్ జోన్ నుంచి కూడా మీరు బయటకు రావాలండి. మేబీ మీరు ఏంటంటే ఒక కంఫర్ట్ జోన్ కి అలవాటు అయిపోయి ఉండొచ్చు, లేకపోతే ఒక కంఫర్టబుల్ లైఫ్ ఆర్ అంటే వ్యక్తుల దగ్గర ఏంటంటే ఒక కంఫర్ట్ కి అలవాటు పడిపోయి ఉండొచ్చు. సో ఇక్కడ నేను మీకు చెప్పేది ఏంటంటే దాని నుంచి మీరు బయటకు రావాలండి. ఎందుకంటే ఈ ప్రాసెస్ లోని మీ వల్ల ఎదుటి వ్యక్తులు ఇబ్బంది పడుతున్నారంట, ఆర్ సిచ్యువేషన్స్ ఏంటంటే వర్కౌట్ అవ్వట్లేదు. దానికి రీజన్ ఏంటంటే మీరు ఇలా ఉండడమే అని చెప్పొచ్చు. మీరిప్పుడు ఏదైతే అంటే ఇలానే ఉంటే బెటర్, ఇలానే చేస్తే బెటర్ అనుకుంటున్నారో అలా చేయడానికి లేదు. వచ్చే 3 months ఏంటంటే చాలా క్రూషియల్ పీరియడ్ అండి. ఎందుకంటే రిలేషన్షిప్స్ ని బెటర్ చేసుకోవాలన్నా, మీ లైఫ్ లో న్యూ ఆపర్చునిటీస్ ని గ్రాప్ చేసుకోవాలన్నా సరే మీకైతే ఇంకా ఛాన్స్ ఉందని చెప్తాను. డెఫినెట్ గా వ్యక్తుల్ని మీరు కొంత అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందండి. లేకపోతే ఏమవుతుందంటే వాళ్ళకి మీకు మధ్యలో డిఫరెన్సెస్ అనేవి క్రియేట్ అవుతాయండి. ఒకవేళ ఆల్రెడీ క్రియేట్ అయ్యి ఉంటే ఇంకా పెద్దవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇద్దరు ఎలా అయిపోతారంటే ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి కూడా ఇష్టపడరు అనమాట, ఒకరినొకరు చూసుకోవడానికి కూడా ఇష్టపడరు. ఆ సిచ్యువేషన్స్ కి వెళ్లే అవకాశం అయితే ఉంది. సో అందుకే ఇలాంటి కార్డ్ కూడా వచ్చింది. ఒకటి మాత్రం నిజం, ఈ 3 months మీ లైఫ్ లో ఎలా ఉంటుందంటే అయితే రిలేషన్షిప్స్ బెటర్ అయినా అవుతాయి, లేకపోతే రిలేషన్షిప్స్ వర్స్ అయినా అవుతాయి. బట్ న్యూట్రల్ గా బ్యాలెన్స్డ్ గా అయితే ఉండవు. దానికి రీజన్ ఏంటంటే మీ ఆలోచనలే. మీ ఆలోచనలు ఏంటంటే ఎలా అయినా సిచ్యువేషన్స్ ని మార్చగలవు, అది మాత్రం నిజం అండి. సో మీకు అర్థమవుతుందనే నేనైతే అనుకుంటున్నాను. ఎక్కడో కానీ థింగ్స్ వర్కౌట్ అవ్వడం ఛాన్సెస్ ఉన్నాయి. సో మీరు మీ పవర్ అయితే కరెక్ట్ గా యూటిలైజ్ చేసుకోండి. డెఫినెట్ గా ఈ 3 months ఏంటంటే మీరు అనుకున్న వేలో ట్రాన్స్ఫార్మ్ చేసుకోగలరండి. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. హలో పైల్ 2, ఎవరైతే ఈ వైట్ ఫెదర్ చూస్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో ఈ సంవత్సరం మిగతా 3 నెలలు అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్ కి యూనివర్స్ మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటి అంటే ఈ 3 months కూడా మీరు ఎలా ఉండాలి, ఏం చెయ్యాలి, సో మీకు యూనివర్స్ ఎలాంటి సజెషన్స్ ఇస్తుంది అనేది అయితే చూద్దాం. సో ఒక్కటి మాత్రం నిజమండి, మీరేంటంటే మెయిన్ ఈ సెకండ్ కార్డ్ సెట్ ఎవరైతే చూస్ చేసుకున్నారో వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే
వచ్చే 3 నెలలు అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అండి. సో ఈ 3 months కూడా రిలేషన్షిప్స్ విషయంలో ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, వ్యక్తులతోని మీరు ఇబ్బంది అయినా పడవచ్చు, లేకపోతే వ్యక్తులు మీరు ఇబ్బంది అయినా పెట్టొచ్చండి. ఏదో ఒకటి జరుగుతుంది. అంటే ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, మీకు ఇప్పుడు అంటే మీ లైఫ్లో ఎవరైనా వ్యక్తులు ఉన్నారనుకోండి, వాళ్ళు ఎవరైనా కూడా అవ్వచ్చండి, ఎలాంటి రిలేషన్షిప్ అయినా అవ్వచ్చు. సో వాళ్ళ వల్ల మీరు ఎక్కడైనా ఇబ్బంది పడుతున్నా, లేకపోతే వాళ్ళ వల్ల అంటే మీరు ఎందుకో కానీ హ్యాపీగా ఉండలేకపోతున్నారు, మీ లైఫ్ ఎందుకో కానీ అంటే మీరు అనుకున్నంత సాటిస్ఫాక్షన్తో లేదు, ఇలా మీకు అనిపిస్తున్నట్టయితే ఇదేంటంటే డెఫినెట్ గా మిమ్మల్ని ఇంకా ఇంకా హాంట్ చేస్తుందండి కమింగ్ డేస్ లోని. మీకు ఎలా అనిపిస్తుందంటే ఏదో ఒక కేజ్ లో ఉన్నట్టుగా మీరు ఫీల్ అవడం అయితే జరుగుతుంది. సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు ఎవరి వల్ల అయినా ఇబ్బంది పడుతుంటే ఒక రిలేషన్షిప్ లో ఎందుకో కానీ మీరు అనుకున్నట్టుగా మీకు కంఫర్ట్ గా లేదు అని అనిపిస్తే డెఫినెట్ గా మాట్లాడాల్సిన అవసరం ఉందండి. మాట్లాడాలి. అట్ ద సేమ్ టైం ఒకవేళ మాట్లాడుతున్నా వాళ్ళకి అర్థం అవ్వట్లేదు అంటే మీరేంటంటే మీకు ఏదైతే కరెక్ట్ అనిపిస్తుందో ఆ డెసిషన్ కూడా తీసుకోవాలండి. అంతేకాని డెసిషన్ పెండింగ్ లో పెడతాం, మేము ఏంటంటే ఇంకా అలా అంటే దాన్ని హోల్డ్ చేస్తాం, ఎండ్యూర్ చేసుకుంటాం, ఇది ఎలా మారుతుందో చూస్తాం అని అనుకుంటే మాత్రం మీరు కొంత ఇబ్బంది పడతారండి. ఖచ్చితంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. అలా అని చెప్పి వాళ్ళతో ఫైట్స్, ఆర్గ్యుమెంట్స్ లాంటివి అయితే చెయ్యొద్దు. ఎందుకో కానీ నేను అంటే ఈ రీడింగ్ లోని కంప్లీట్ గా రిలేషన్షిప్స్ నే బెటర్ చేసుకోవాలి అనే టైప్ మెసేజెస్ అయితే నాకు కనెక్ట్ అవుతున్నాయి. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, ఎందుకో కానీ ఎప్పుడైతే కొన్ని కార్డ్స్ రిలేషన్షిప్స్ కి సంబంధించి వచ్చాయో నాకు అర్థమవుతుంది ఏంటంటే వ్యక్తులతో మీకు మంచి కనెక్షన్స్ లేవండి. అదేంటంటే ఒక పర్టికులర్ వ్యక్తితో అని చెప్పడానికే లేదు, మీ లైఫ్ లో ఆల్మోస్ట్ ప్రతి వ్యక్తి కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కానీ, లేకపోతే మిమ్మల్ని అర్థం చేసుకోకపోవడం కానీ, లేకపోతే మీకు వాళ్ళేంటో అర్థం అవ్వకపోవడం, మీకేంటంటే ఎందుకో కానీ అంటే ట్రాప్ అయిపోయినట్టుగా ఫీల్ అవ్వడం, ఇలా మీరు సఫర్ అవుతున్నట్టు నాకైతే అనిపిస్తుందండి. దానికి రీజన్ ఒక్కటే, అదేంటంటే ఒక వ్యక్తి నుంచి మీకు ఏం కావాలనేది మీకు తెలియదండి, ఆర్ ఒక వ్యక్తి మీ నుంచి ఏం ఆశిస్తున్నారు అనేది మీకు తెలియదు, వాళ్ళకి ఎంతవరకు ఇవ్వాలి అనేది మీకు తెలియదు. సో ఇలా ఏంటంటే ఇద్దరు వ్యక్తుల మధ్యలోని రిక్వైర్మెంట్స్ ఏంటి, అసలు ఎంతవరకు ఒకళ్ళ నీడ్స్ ఒకరు ఫుల్ఫిల్ చేసుకోవాలి అనేది కానీ కరెక్ట్ గా తెలియకపోతే ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి అరైజ్ అవుతాయండి. మీకు జరుగుతుంది కూడా అదే. నిజానికి ఏంటంటే మీ లైఫ్ లో ఇప్పుడు మీరు కొన్ని రిలేషన్షిప్స్ లో ఏంటంటే ఒక స్టెప్ ముందుకు వేయాలంటే భయపడుతున్నారండి, ధైర్యం మీకు సరిపోవట్లేదు. ఇదేంటంటే ఒక పర్టికులర్ రిలేషన్షిప్ అని కూడా నేను చెప్పను, కానీ రిలేషన్షిప్స్ లో ఏంటంటే కాంప్లికేషన్స్ అయితే ఉన్నాయి. సో అవి ఎలా సార్ట్ అవుట్ చేయాలి, వాటిలోని అంటే మీరు ఎలాంటి స్టెప్ తీసుకోవాలి, ఎలా ముందుకు వెళ్ళాలి అనే క్లారిటీ మాత్రం మీకు ఇప్పటికీ లేదు. మాట్లాడాల్సిన అవసరం ఉందని మీకు తెలుస్తుంది, అండ్ గతంలో కూడా మాట్లాడడం జరిగినట్టు ఉంది. అయినా సరే ఎందుకో కానీ మీరు అనుకున్నట్టుగా అవి వర్కౌట్ అవ్వలేదు. సో నెక్స్ట్ ఎలాంటి స్టెప్ వేయాలి, ఎలా ముందుకు వెళ్తే అంటే మీరు కోరుకున్న ఫ్రీడమ్ మీకు దొరుకుతుంది అని అంటే మీకు అలా అనిపిస్తున్నట్టుంది. డెఫినెట్ గా మీరు ఏంటంటే ఆ ఫ్రీడమ్ అనేది అచీవ్ చేస్తారండి. డెఫినెట్ గా మీకు ఏంటంటే ఫ్రీడమ్ దొరుకుతుందండి. ఈ 3 months లోనే ఏంటంటే మీరు ఫ్రీ అవుతారు, అది మాత్రం నిజం. హోప్ అయితే పెట్టుకోవచ్చు. ఎందుకంటే రిలేషన్షిప్స్ ఈ రోజు ఇలా ఉన్నాయి, కానీ ఈ 3 months లోని మీ రిలేషన్షిప్స్ ని మీరు బెటర్ చేసుకోవచ్చు అండి. కాకపోతే ఒకటి మాత్రం నిజం, మీరు ఓవర్ థింక్ చేస్తున్నారు. కొన్నిసార్లు ఏంటంటే మీరు మాట్లాడే మాటలు ఎదుటి వ్యక్తులు కూడా హర్టింగ్ గా ఉంటున్నాయండి. ఈ ప్రాసెస్ ఎలా అనిపిస్తుందంటే ఎదుటి వ్యక్తులు మాట్లాడితే మీరు హర్ట్ అవడం మాత్రమే కాదు, ఎదుటి వ్యక్తులు కూడా హర్ట్ అవడం అయితే జరుగుతున్నట్టు నాకైతే అనిపిస్తుంది. సో ఖచ్చితంగా నేనైతే మీకు ఒకటే చెప్తానండి, అదేంటంటే మీరు ఓవర్ థింక్ చేయడం మానేయండి. ఫస్ట్ ఫ్యాక్ట్స్ ఏంటో తెలుసుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ ఒక వ్యక్తి మీ దగ్గర అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతున్నారు అంటే అసలు వాళ్ళు ఎందుకు అలా ఫీల్ అవుతున్నారు, వాళ్ళకి అసలు ఏమనిపిస్తుంది, ఎందుకు అంటే అంతలాగా ఇద్దరి మధ్యలో డిస్టెన్స్ అనేది పెరిగింది అనేది తెలుసుకోవడానికి ట్రై చేయండి, అండ్ దానికోసం వర్క్ చేయండి. ఒకవేళ వ్యక్తులు కోఆపరేట్ చేయట్లేదు అనుకోండి, మీరు కూడా టైం బీయింగ్ సైలెంట్ గా ఉండొచ్చండి. బట్ మాట్లాడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది, కానీ మాట్లాడితే ఇద్దరి మధ్యలో ఫైట్స్ జరుగుతాయంటే మాట్లాడాల్సిన అవసరం లేదు. అలా అని చెప్పి మిమ్మల్ని మీరు హేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పి ఒక రీసెంట్మెంట్ లో కూడా ఉండాల్సిన అవసరం అయితే లేదండి. ఇక్కడ ఏంటంటే ఈ రిలేషన్షిప్ బెటర్ అవ్వాలి అంటే మీ ఆలోచనలు మారాలి. ఒక రిలేషన్షిప్ కాదు, ఎవరెవరితో అయితే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరి కోసం కూడా నేను మాట్లాడుతున్నాను. వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి, వ్యక్తులతో జాగ్రత్తగా మాట్లాడాలి. వ్యక్తుల కోసం ఆలోచించినప్పుడు
అసలు ఫ్యాక్ట్ ఏంటి అనేది తెలుసుకొని దాని ప్రకారమే ఆలోచించాలి. అంతేకాని మీ మైండ్కి వచ్చిన ఆలోచనలతోని వ్యక్తులు అదే అనుకొని మీరు డిసైడ్ అయిపోతే అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే వాళ్ళు అది కాకపోవచ్చు, తర్వాత మీరు అది అర్థం చేసుకుంటే అప్పటికే లేట్ అయిపోవచ్చు. సో అలాంటి పనులు అయితే ఎవరూ చేయొద్దు. రిలేషన్షిప్స్ బెటర్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. నేను ఏంటంటే మిగతా విషయాల కోసం కూడా మాట్లాడదాం అనుకున్నాను, కానీ మీకు వచ్చిన కార్డ్స్ అన్ని కూడా ఓన్లీ రిలేషన్షిప్ సిచ్యువేషన్స్ ని ఇండికేట్ చేస్తున్నాయి. అంటే మెయిన్ రిలేషన్షిప్ అనే దానికంటే కూడా వ్యక్తుల్ని మీ చుట్టూ ఉంటారు కదా, మీ లైఫ్ లో ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళందరికీ సంబంధించి కొంత చెప్తున్నట్టు ఉంది. సో ఏదైనా సరే ఒకటి మాత్రం నిజమండి, మీరు ఇంకా మీ లైఫ్ లో ఒక వ్యక్తికి సంబంధించిన కాకుండా వేరే ఆస్పెక్ట్స్ లో అయినా సరే ఎక్కడా కూడా అనుకున్నట్టు వర్కౌట్ అవ్వట్లేదు. ఎందుకో కానీ మీకు మీరే ఒక కేజ్ లో ట్రాప్ అయిపోయినట్టు ఫీల్ అవుతున్నట్టయితే మీరు కోరుకున్న ఫ్రీడమ్ మీకు దొరుకుతుందండి. మీరు హోప్ఫుల్ గా ఉండొచ్చు. ఎప్పుడైతే ఈ కార్డ్ వచ్చిందో డెఫినెట్ గా మీరు అనుకున్న దానికంటే కూడా థింగ్స్ అనేవి బెటర్ గానే వర్కౌట్ అవుతాయి. మేబీ మీకు అప్పుడు అనిపిస్తుంది అదేంటంటే మనం ఇంకా వర్స్ గా జరుగుతుంది అనుకున్నాం, ఓకే బాగానే జరిగింది అని. సో మీరు ఏంటంటే హోప్ఫుల్ గా ఉండొచ్చు, కానీ ఎక్కువ అంటే మళ్ళీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న డిసప్పాయింట్మెంట్ అనేది ఉంటుంది. సో సిచ్యువేషన్స్ ఏంటంటే కేర్ఫుల్ గా హ్యాండిల్ చేయండి. అండ్ ప్రతి సిచ్యువేషన్ లో కూడా ఏంటంటే మిమ్మల్ని మీరు ఫస్ట్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. బట్ ఏంటంటే ఆర్గ్యుమెంట్స్ కానీ లేకపోతే ఏవైనా కొన్ని డెసిషన్స్ తీసుకున్న దగ్గర కానీ కొంచెం జాగ్రత్తగా ఉంటే బాగుంటుందండి. ఈ 3 months ఏంటంటే రిలేషన్షిప్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి. వ్యక్తులతో జాగ్రత్తగా మాట్లాడండి. వ్యక్తులతో ట్రావెల్ అవుతున్నప్పుడు కూడా అంటే అసలు ఏంటి పరిస్థితి, మీరు ఎలా ఉండాలి ఏంటి, వాళ్ళు అంటే మీతో ఎలా ఉంటే మీరు హ్యాపీగా ఉంటారు, ఇలా కొంత తెలుసుకునే ప్రయత్నాలు అయితే చేయండి. డెఫినెట్ గా కమ్యూనికేషన్ మీకు వీలైతే అది కూడా చేస్తే బాగుంటుందండి. అండ్ ఇంకొకటి ఏంటంటేనండి, మెయిన్ ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళకి నేను చెప్తున్నాను, మీరు ఎవరైనా సరే వర్క్ ప్లేస్ చేంజ్ అవ్వాలనుకుంటే ఈ 3 months లో చేంజ్ అవ్వద్దండి. ఎందుకో కానీ మీకు అంత మంచి ఆపర్చునిటీస్ దొరుకుతాయని నాకు అనిపించట్లేదు. అది కొంత రిస్క్ అని కూడా చెప్పొచ్చు. సో ఎవరైనా సరే కెరియర్ బిల్డ్ చేయాలి ఈ 3 months లో అని అనుకుంటున్నట్టయితే కేర్ఫుల్ గా బిల్డ్ చేస్తే బాగుంటుందండి. అంటే వేరే ఆప్షన్స్ చూసుకొని బెటర్ గా అంటే బ్యాకప్ ఉంది అనుకుంటే పర్వాలేదండి. లేదు అంటే బయటకు వెళ్ళిన తర్వాత కొన్ని చూసుకోవాలి, లేకపోతే ఇప్పుడు కొత్తగా కొన్ని ప్రయత్నాలు చేయాలి అనుకున్నప్పుడు ఏంటంటే కేర్ఫుల్ గా ఉండాలండి. ఛాన్సెస్ లేవని కాదు, ఉన్నాయి. కాకపోతే ఎలా ఉన్నాయి అంటే వ్యక్తుల్ని హ్యాండిల్ చేసే పరిస్థితి ఉంటే మాత్రం అక్కడ కూడా రిస్క్ అనేది ఉంటుందండి. మీరు ఇప్పుడు ఏదైనా ఒకటి జాబ్ ట్రై చేయాలనుకున్నప్పుడు డెఫినెట్ గా వ్యక్తుల్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో అలాంటి సిచ్యువేషన్స్ ఏంటంటే కొంత ఇబ్బందికరంగా ఉంటాయి. అవి కూడా ఏంటంటే కేర్ఫుల్ గా ఉండాలండి. ఎందుకంటే మీ మెంటల్ స్టేట్ అనేది ఏంటంటే ఈ 3 months కొంచెం స్ట్రెస్ఫుల్ గా నాకు కనిపిస్తుంది. సో మీరు ఏంటంటే ఎంత కామ్ గా మిమ్మల్ని మీరు అంటే హ్యాండిల్ చేసుకుంటే మీ లైఫ్ లో ఉన్న సిచ్యువేషన్స్ అనేవి అంత మంచిగా అలైన్మెంట్ లోకి వస్తాయని చెప్పొచ్చండి. అండ్ ఫినాన్సెస్ విషయంలో కూడా ఏంటంటే మీరు ఎవరితో కూడా ఆర్గ్యుమెంట్ పెట్టుకోకపోతే బాగుంటుంది. కొంతమంది ఏంటంటే వాళ్ళు అనుకుంటున్న పనులు అవ్వట్లేదు అని చెప్పి ఇరిటేట్ అవుతుంటారు. వ్యక్తులతో ఏంటంటే ఆర్గ్యుమెంట్స్ ఫైట్స్ చేస్తుంటారు. సో అలాంటివి కూడా ఈ 3 months కొంచెం అవాయిడ్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే తర్వాత రిగ్రెట్ అవుతారు మీరు. మెయిన్ ఈ 2 cards ఎప్పుడైతే వచ్చాయో మీరు ఈ 3 months లో చేసిన పనులు మీకు ఇప్పుడు తెలియదు, కానీ వన్స్ ఈ 3 months పాస్ అయిపోయిన తర్వాత మీకు అర్థమవుతుంది మీరు ఏం తప్పులు చేశారు, లేకపోతే మీరు వ్యక్తులతో ఎలా ఉన్నారు అని. సో అందుకే చాలా వరకు రిలేషన్షిప్స్ ని జాగ్రత్తగా మెయింటైన్ చేయమని యూనివర్స్ చెప్తుంది. ఇది ఏంటంటే ఒక పర్టికులర్ రిలేషన్షిప్ కాదు కదండి. సో మీ లైఫ్ లో ఏంటంటే మీరు ఎవరికో మనీ ఇచ్చేసి ఉంటారు, లేకపోతే ఎవరి దగ్గర మనీ తీసుకొని ఉండొచ్చు, లేకపోతే ఒక జాబ్ కోసం ట్రై చేయొచ్చు. సో అలాంటి సిచ్యువేషన్ అంటే లైఫ్ లో ఏ సిచ్యువేషన్ అయినా వ్యక్తులు ఇన్వాల్వ్ అయ్యే ఉంటారు. సో ఇలా వ్యక్తులు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నప్పుడు ఏమవుతుందంటే మీ మెంటల్ స్టేట్ అనేది కానీ కరెక్ట్ గా లేకపోయినా, మీరు కరెక్ట్ గా కమ్యూనికేట్ చేయకపోయినా వాళ్ళకి మీరు ఏంటో తెలియనప్పుడు అర్థం అవ్వరండి మీరు. సో దాని ప్రకారం కూడా ఏమవుతుందంటే మీరు అనుకున్న పనులు అనుకున్నట్టు కావు. సో ఈ 3 months మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే పనులు అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో డెఫినెట్ గా ఛాన్స్ ఉంది, కానీ మీరు మాట్లాడే విధానం, మీరు అంటే కొన్ని హ్యాండిల్ చేసే విధానంలో ఏంటంటే అవ్వచ్చు అవ్వకపోవచ్చు, 50-50 అయిపోతుంది. సో చేసిన తర్వాత అనుకుంటారు ఎందుకు అలా చేసాం, ఎందుకు అలా మాట్లాడాం, అలా చేయకుండా ఉండాల్సిందేమో, ఇలాంటి ఫీలింగ్ ఎక్కువ క్రియేట్ అవ్వడం ఛాన్సెస్ ఉన్నాయండి. న్యూ బిగినింగ్స్ అయితే కనిపిస్తున్నాయి, కాకపోతే న్యూ బిగినింగ్స్ కి ఏంటంటే న్యూ ఛాలెంజెస్ కూడా ఉంటాయి అన్నమాట. అంటే ఆ ఛాలెంజెస్ ఫేస్ చేస్తుంటేనే న్యూ బిగినింగ్స్ అనేవి ఫేవరబుల్ గా వర్కౌట్ అవుతాయి అని చెప్పొచ్చు. ఏదైనా సరే
మీరు రిస్క్ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చండి, ప్రాబ్లం లేదు. కానీ మీ ఎమోషన్స్ మాత్రం స్టేబుల్ గా ఉన్నప్పుడు ఏంటంటే మీరు ఏది వర్తి, ఏది మీరు డిజర్వ్ చేస్తారనే క్లారిటీ మాత్రం మెయింటైన్ చేయగలుగుతారు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో మీకు ఏంటంటే ఈ ఫ్రస్ట్రేషన్ తగ్గాలి, లేకపోతే అంటే ప్రతిదానికి చిరాకు పడే ఈ లక్షణం మీకున్నా, లేకపోతే మీ చుట్టూ ఉన్న వ్యక్తుల్ని చూస్తే మీకు ఇరిటేషన్ లా వస్తున్నా, ఎందుకో కానీ మీరు ఎవరితోని సరిగ్గా మింగిల్ అవ్వలేకపోతున్నారు, మీకు ఏంటంటే చాలా అనీజీగా అనిపిస్తుంది, ఇలా మీకు ఏవైనా సరే ఉంటే మనకి ఆన్లైన్లోనే ఏంటంటే హౌలైట్ అనే ఒక క్రిస్టల్ దొరుకుతుందండి. సో అది మీరు అమెజాన్లో అయితే పర్చేస్ చేసుకోవచ్చు. సో నా దగ్గర అయితే ప్రెసెంట్ అది లేదు, నేను లేకపోతే మీకు చూపించి ఉండేదాన్ని. బట్ డెఫినెట్గా మీరేంటంటే అలాంటి ఒక క్రిస్టల్ యూజ్ చేస్తే మీకు అంటే మెయిన్ ఆ కోపం కానీ, ఫ్రస్ట్రేషన్ కానీ, వ్యక్తులు చెప్పేది వినాలి అనిపించకపోవడం కానీ, లేకపోతే ఎందుకో కానీ మీ చుట్టూ ఉన్న వ్యక్తుల వల్ల మీరు ఏంటంటే బాగా ఇరిటేట్ అవడం కానీ, ఇలాంటివి ఉంటే అది యూజ్ చేయొచ్చండి. అదైతే మాత్రం నేను చెప్పగలను. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే ఈ పింక్ ఫెదర్ పిక్ చేసుకున్నారో సో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో ఈ ఇయర్ ఇంకా రిమైనింగ్ 3 months అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్, ఈ 3 months కోసం కూడా మీకు యూనివర్స్ ఏం గైడెన్స్ ఇస్తుంది, మీరు ఎలాంటి పనులు చేయాలి, ఎలాంటివి చేయకూడదు, లేకపోతే అసలు మీ లైఫ్ అనేది ఏ రకంగా ఉంటుంది, ఏంటి పరిస్థితో చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకు ఏమనిపిస్తుంది అంటే డెఫినెట్ గా మీ సోల్ని అయితే మీరు ప్యూరిఫై చేసుకోవాలండి. మీ ఆలోచనలు అనేవి అంటే మీరు ప్యూరిఫై చేసుకోవాలి. మీలో చాలా మందికి ఏంటంటే నెగిటివ్ థాట్స్ ఎక్కువ వస్తున్నట్టున్నాయి. ఎప్పుడు కూడా నెగిటివ్ థింకింగ్ కానీ, లేకపోతే వ్యక్తుల గురించి అంటే నెగిటివ్ గా ఆలోచించడం కానీ, లేకపోతే సిచ్యువేషన్స్ అయినా సరే ఎక్కువ నెగిటివ్ గా థింక్ చేయడం కానీ, ఇలాంటివి చేస్తున్నట్టయితే ఇప్పటికైనా సరే మీ థాట్స్ అనేవి ప్యూరిఫై అవ్వాల్సిన అవసరం ఉందండి. ఈ ప్యూరిఫికేషన్ అనేది ఎలా జరుగుతుందంటే సింపుల్ అండి. మీరు ఎప్పుడైతే నేచర్తో కనెక్ట్ అవుతారో మీ ఆలోచనలు అనేవి ఆటోమేటిక్గా ఫిల్టర్ అయిపోతాయి, గ్రౌండ్ అయిపోతారు అనమాట. మీలో ఏంటంటే ఆ నెగిటివిటీకి ప్లేస్ అనేది ఉండదు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే వ్యక్తులతో కూడా బౌండరీస్ అనేవి సెట్ చేసుకోవాలండి. ఇది వ్యక్తులనే కాదు, కొన్ని సిచ్యువేషన్స్ లో అయినా సరే మీ బౌండరీస్ ఏంటో మీకు తెలియాలి. ఎందుకంటే ఎప్పుడైతే మీరు ఎంతవరకు ఇన్వాల్వ్ అవ్వాలి, మీరు ఎంతవరకు ఏం చేయాలి, లేకపోతే ఎంతవరకు మాట్లాడాలి అనేది మీకు క్లారిటీ ఉంటుందో మీరు ఏంటంటే ఎక్కువ ఆలోచించడానికి ఛాన్స్ ఉండదండి. ఎందుకంటే మీరు ఎక్కడి వరకే చేయగలరు అని మీకు తెలిస్తే మీరు దానికి మించి ఆలోచించరు కదా, లేకపోతే ఆ పరిధి అనేది దాటడానికి ప్రయత్నం చెయ్యరు కదా. సో ఖచ్చితంగా బౌండరీస్ అయితే సెట్ చేయాల్సిన అవసరం ఉందండి. అది వ్యక్తులతో అయినా అవ్వచ్చు, లేకపోతే పరిస్థితుల్లో అయినా సరే అవ్వచ్చు. అది వ్యక్తులతో అయినా అవ్వచ్చు, లేకపోతే కొన్ని పరిస్థితుల్లో అయినా సరే మీరు ఏంటంటే అలా ఉండాల్సిన అవసరం ఉందండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి, మీకు మీరు రెస్పెక్ట్ ఇవ్వాలండి. నెక్స్ట్ ఏంటంటే వ్యక్తులు మిమ్మల్ని ఎలా ట్రీట్ చేయాలి, వాళ్ళకి అంటే మీరు ఒక స్టాండర్డ్ ని సెట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళు మీకు రెస్పెక్ట్ ఇవ్వాలండి, అట్ ద సేమ్ టైం మీరు కూడా వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. అండ్ ఆ బౌండరీస్ అనేవి అయితే ఖచ్చితంగా మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ 3 months కూడా మీ ఆలోచనలతో కూడా చాలా జాగ్రత్తగా ఉంటే బాగుంటుందండి. ఎందుకంటే మీ థాట్స్ అనేవి స్టెబుల్ గా ఉండవని నాకు అనిపిస్తుంది. సో మీరు ఎప్పుడైతే నేచర్తో కనెక్ట్ అవ్వడం అలాంటివి చేస్తారో డెఫినెట్ గా మీరు ఏంటంటే కొంత పాజిటివ్ గా ఆలోచిస్తారు, మెయిన్ గ్రౌండ్ అవుతారు. అందుకే ఇలాంటి కార్డు ఒకటి వచ్చింది. సో ఇంకొకటి ఏంటంటేనండి, మీలో ఎవరికైనా సరే అబ్రాడ్ వెళ్లే ఆలోచన ఉంటే ఈ 3 months లో కూడా వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. గట్టిగా ట్రై చేస్తే ఖచ్చితంగా వెళ్తారు. ఈవెన్ మీలోని ఎవరైనా సరే పెళ్లి కాని వాళ్ళు ఉంటే అబ్రాడ్ మ్యాచెస్ అయినా కూడా ట్రై చేయండి, వర్కౌట్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఎవరైనా సరే కెరియర్ షిఫ్ట్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నా, లేకపోతే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్నా, లేకపోతే ట్రాన్స్ఫర్స్ కోసం ఎక్స్పెక్ట్ చేస్తున్నా సరే చేంజెస్ అయితే ఉన్నాయండి. ఈ థర్డ్ కార్డ్ సెట్ ఎవరైతే చూస్ చేసుకున్నారో వాళ్ళకి మాత్రం లొకేషన్ చేంజ్ కి ఎక్కువ పాసిబిలిటీ కనిపిస్తుందండి మెయిన్. ఇంకొకటి ఏంటంటే మీరు పర్సనల్ గా మీ గ్రోత్ ని చూసుకోగలుగుతారండి. అంటే మీరు ఒక స్ట్రాంగ్ పర్సన్ లా ఎవాల్వ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఇప్పుడు మీలో చూడండి, పాస్ట్ లో చాలా సిచ్యువేషన్స్ లో సఫర్ అయిన వాళ్ళు ఉంటారు కదా, లేకపోతే అంటే కొన్ని విషయాల్లో ఏంటంటే మీ కంట్రోల్లో లేవు, మీరేం చేయలేకపోయారు అనే ఫీలింగ్ మీకు ఇస్తాయి కదా.
సో అలాంటివన్నీ కూడా ఏంటంటే మీరు హ్యాండిల్ చేయగలిగేలా మారుతారండి. మీలో అయితే చాలా పవర్ఫుల్ ట్రాన్స్ఫర్మేషన్స్ వస్తాయి. డెఫినెట్ గా ఈ 3 months లో ఏంటంటే మీరు అనుకున్న దానికంటే కూడా మీరేంటంటే పవర్ఫుల్ గా ట్రాన్స్ఫార్మ్ అవుతారు. అది మాత్రం నిజం. ఇది మీకు ఇప్పుడు తెలీదు, ఆఫ్టర్ 3 months తెలుస్తుంది. ఇంతలా మనం చేంజ్ అయ్యాము అనే ఫీలింగ్ అయితే మీకు వస్తుందండి. కాకపోతే మీకు అది ఇంకా బాగా తెలియాలనుకుంటే మీరు వ్యక్తులతో బౌండరీస్ సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. చెప్పాను కదా ఆల్రెడీ, సిచ్యువేషన్స్ లో కూడా ఏంటంటే మీ లిమిట్స్ ఏంటో మీకు తెలియాలి. సో ఎప్పుడైతే మీరు ఇలా ఉంటారో మీకు సిచ్యువేషన్స్ మీద ఫుల్ కంట్రోల్ ఉంటుందండి. వ్యక్తుల విషయంలో ఏంటంటే మీరు ఎమోషనల్ గా కాకుండా ప్రాక్టికల్ గా థింక్ చేయడం కానీ స్టార్ట్ చేస్తే ఇంకా మీకు బాగా అర్థమవుతుంది. ఒక్కటి మాత్రం నిజమండి, వ్యక్తులు మిమ్మల్ని కంట్రోల్ చేయకుండా ఉండాలి అంటే బౌండరీస్ సెట్ చేయాలండి. వన్స్ ఈ బౌండరీస్ కానీ సెట్ అయిపోతే వ్యక్తుల్ని ఎలా హ్యాండిల్ చేయాలో మీకు ఫుల్ క్లారిటీ ఉంటుంది అండ్ మీరు సఫర్ అవ్వరు. అట్ ద సేమ్ టైం మీ లైఫ్ లో ఏంటంటే మీరు ఏం చేయాలనుకున్నా సరే కంఫర్టబుల్ గా చేయగలరు. మీలో కొంతమంది ఏంటంటే ఏదైనా ఒకటి చేద్దాం అనుకుంటే వెంటనే ఎమోషనల్ కనెక్షన్ వల్ల వ్యక్తులు ఏంటంటే సఫర్ అవుతారేమో, వాళ్ళు ఫీల్ అవుతారేమో అని చేయకుండా గివప్ చేసిన వాళ్ళు చాలా మంది ఉంటారు. బట్ ఇప్పుడు అలా కాకుండా మీరు ఎప్పుడైతే బౌండరీస్ సెట్ చేసుకుంటారో, మీరు ఎప్పుడైతే మీ ఫుల్ పవర్ లో ఉంటారో ఖచ్చితంగా మీరు ఏంటంటే మీ కంఫర్ట్ ప్రకారం మీరు ఏది కరెక్ట్ అయితే అదే చేయడానికి ట్రై చేస్తారు. అంతేకాని ఇక్కడ వ్యక్తులకు ఎక్కువ ఛాన్స్ అయితే ఇవ్వరండి. సో ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా సరే నాకు ఏమనిపిస్తుంది అంటే యాక్చువల్ గా మీరు ప్రాక్టికల్ గా థింక్ చేసే టైప్ ఏనండి. మీరు ఏంటంటే మరీ అంత ఎమోషనల్ పర్సన్ అయితే కాదు. కాకపోతే కొన్ని విషయాల్లో ఏంటంటే మీరు ఎమోషనల్ గా థింక్ చేశారండి. సో దానివల్ల ఏంటంటే బయాస్డ్ గా కొన్ని డెసిషన్స్ తీసుకోవడం కానీ లేకపోతే కొన్ని రాంగ్ స్టెప్స్ అయితే వేసేసారు. యాక్చువల్ గా మీరు ఆ టైప్ కాదు, కానీ కొంతమంది విషయంలో మీకు అది తప్పలేదని నాకు అనిపిస్తుంది. సో దానివల్ల ఏంటంటే మీరు చాలా సఫర్ అవ్వడం కూడా జరిగిందండి. డిజాస్టర్ అయితే మాత్రం జరిగింది, మీరు కూడా ఊహించలేదు. అంటే మీకు ఎలా అనిపించింది అంటే మనం మంచి చేద్దాం అనుకుంటే మనకే తిరిగి ఎందుకు ఇలా అయ్యింది అనే ఫీలింగ్ కూడా మీకు వచ్చింది. సో ఇక్కడ ఏంటంటే దానికి రీజన్ ఒకటేనండి, మీరు ప్రాక్టికల్ గా థింక్ చేసి మీరు ఏంటంటే కరెక్ట్ గా సిచ్యువేషన్స్ ముందుకు తీసుకువెళ్ళిన వ్యక్తులను ఏంటంటే కరెక్ట్ గా కంట్రోల్ చేసుంటే ఇక్కడ వరకు వచ్చుండేది కాదండి. అందుకే ఇలాంటి కార్డ్స్ కూడా వస్తున్నాయి. సో దానివల్ల ఏంటంటే మీకు కొంత డ్యామేజ్ అయితే జరిగింది. సో మీరు ఏంటంటే కేవలం అది బ్యాడ్ లక్ అని అనుకొని ఉండొచ్చు, లేకపోతే అంటే టైం అనేది ఎందుకో మీ వైపు లేదు అనే ఫీలింగ్ మీకు వచ్చి ఉండొచ్చు. కానీ ఇది టైం ఫాల్ట్ అయితే కాదండి, మీ ఫాల్టే. మీ ఆలోచనల వల్లే ఇదంతా జరిగింది. మీరు ఎక్కడ ఎలా థింక్ చేయాలి, ఎవరికి ఎంత ఛాన్స్ ఇవ్వాలో మీకు తెలుసుంటే ఈ రోజు మీరు ఏంటంటే ఇలాంటి సిచ్యువేషన్ లో ఉండే వాళ్ళు కాదండి. అలా అని చెప్పి ఇప్పటికీ కూడా మీకు ఛాన్స్ లేదు అనుకోవద్దు. ఛాన్స్ అనేది మీ చేతుల్లోనే ఉంది. ఈ ఛాన్స్ అని కానీ మీరు కరెక్ట్ గా గ్రాప్ చేసుకోకపోతే మళ్ళీ కూడా సిచ్యువేషన్ లో కేయోస్ అనేవి వస్తాయి. ఒకటి మాత్రం గుర్తు పెట్టుకోండి, ఇప్పుడు మీరు ఏదైనా ఒక సిచ్యువేషన్ ఫేస్ చేస్తుంటే మీ ఆలోచన వల్లే అది ఫెయిల్ అయిందండి. సో అది ఫెయిల్ అయినంత మాత్రాన వర్కౌట్ అవ్వదని కాదు, వర్కౌట్ అవ్వడానికి 100% ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ మీరు ఎలా ప్రయత్నాలు చేయాలో అలా ప్రయత్నాలు కూడా చేయొచ్చు. బట్ మీరు ఏంటంటే మళ్ళీ పాస్ట్ లో ఎలా అయితే ఆలోచించారో, పాస్ట్ లో ఎలా అయితే చేశారో ఇప్పుడు కూడా అలానే చేస్తారు అని అనుకుంటే డెఫినెట్ గా డిజాస్టర్ అనేది ఇన్ఎవిటబుల్ అన్నమాట. ఖచ్చితంగాను మీరు ఏంటంటే కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారండి. ఎందుకంటే ఈ సిచ్యువేషన్ ఏంటంటే ఒక కార్మిక్ సిచ్యువేషన్ లాంటిది. సో డెఫినెట్ గా యాక్షన్ రియాక్షన్ అనేది ఉంటుంది. ఆల్రెడీ మీకు ఏంటంటే తెలుసు, బట్ అయినా సరే మళ్ళీ అలాంటి రిస్క్ తీసుకుంటారు, మళ్ళీ అలాంటి ప్రయత్నాలే చేస్తారు అని అంటే మాత్రం ఇబ్బంది పడతారండి. అందులో అయితే నో డౌట్. ఎందుకో కానీ మీరు జాగ్రత్తగా కొన్ని డెసిషన్స్ తీసుకుంటే బాగుంటుంది. ఇది ఏ విషయం అయినా సరే, ఒక రిలేషన్షిప్ అని కాదండి, ఏ ఆస్పెక్ట్ లో అయినా సరే మీకు పాసిబిలిటీ అయితే ఉంది. అది మీరు యూటిలైజ్ చేసుకోవడంలోనే ఉంది. కాకపోతే అది మీరు ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకోకపోతే డ్యామేజ్ కూడా అలానే ఉంటుందండి. అది మెయిన్ ప్రాబ్లం. ఆల్రెడీ మీరు డ్యామేజ్ కానీ ఎక్స్పీరియన్స్ చేసుంటే మళ్ళీ అలాంటి డ్యామేజ్ జరుగుతుంది. బట్ ఈసారి మీకు తెలుస్తుంది అలాంటి డ్యామేజ్ జరుగుతుంది అని చెప్పి. ఇంతకు ముందు మీకు తెలియకపోవచ్చు, బట్ ఇప్పుడు మాత్రం తెలుస్తుంది. సో స్టెప్స్ అనేవి ఏంటంటే కేర్ఫుల్ గా వేయాలండి. ఇదేంటంటే లక్ లేకపోతే అంటే టైం కలిసి రాకపోవడం అలాంటివి అయితే చెప్పొద్దండి. అవన్నీ కూడా ఏంటంటే మిమ్మల్ని మీరు కన్సోల్ చేసుకోవడం కోసం చెప్పుకుంటున్నారేమో కానీ ఫ్యాక్ట్స్ అయితే కాదండి. సో డెఫినెట్ గా ఒకటి మాత్రం నిజం, సిచ్యువేషన్స్ అన్ని కూడా మీ కంట్రోల్లోనే ఉంటాయి. మీరు కరెక్ట్ గా హ్యాండిల్ చేస్తే యూనివర్స్ ఏంటంటే మీ వైపే ఉందండి. మీరు ఎలాంటి డెసిషన్స్ తీసుకున్నా సరే యూనివర్స్ మీకు సపోర్ట్ చేస్తుంది. అంతే. డెసిషన్స్ అనేవి కొంచెం ప్రాక్టికల్ గా థింక్ చేసి కానీ తీసుకుంటే మీరు కూడా సఫర్ అవ్వరండి. సో ఈ 3 months ఏంటంటే మీకు అన్ని రకాలుగా ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి.
మీరు యూజ్ చేసుకోవడంలోనే ఉంది. గుడ్ వేలో యూజ్ చేసుకుంటే హ్యాపీగా ఉంటారు. లేదు ఇంకా ఇలానే ఉండాలి అనుకున్నా సరే యూనివర్స్ ఏంటంటే మీకు లెసన్ నేర్పిస్తుంది అని నేను అన్ను. ఎందుకంటే ఇది ఒక కార్మిక్ ప్యాటర్న్ అవడం వల్ల ఖచ్చితంగా కర్మను ఫేస్ చేస్తారండి, అంతే. ఇది క్లియర్ చేసుకోవడానికి ఏం లేదండి, ఎందుకంటే ఇది మీరు గుడ్ వేలో కానీ ముందుకు తీసుకెళ్తే గుడే జరుగుతుంది. మీరు ఇంకా ఇలానే ఆలోచిస్తే మాత్రం బ్యాడ్ థింగ్స్ కూడా జరగచ్చండి, చెప్పలేం. సో ఇంకా మీ ఇష్టమే. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. సో చూసారు కదండి, ఇదే వాల్టిక్ రీడింగ్. మీకు ఏమనిపిస్తుందో నాకు కామెంట్స్లో చెప్పండి. అలానే వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా, వాళ్ళకు కూడా యూజ్ అవ్వచ్చు. అలానే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ లా వస్తుంది. సో దట్ మీ సిచ్యువేషన్స్ మీరు టైం టు టైం అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా క్లియర్గా మీ సిచ్యువేషన్స్ కోసం మీకు తెలియాలనుకుంటే నా దగ్గర ప్రైవేట్ రీడింగ్ సెషన్స్ అయితే బుక్ చేసుకోండి. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్తో. బాయ్.